నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఇది ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వైస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఈ నెల 31లోపు చెల్లిస్తే 25% రాయితీ. భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు. ఇంటర్ విద్యార్థులతో వీఆర్ఏ వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా. ఈ విడతలో 4గురికి అవకాశం. శ్రీహరి ముదిరాజు, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చోటు. ఢిల్లీలో పార్టీ పెద్దలు కలవడానికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. రాజ్యసభను కుదిపేసిన కర్ణాటక. ముస్లిం రిజర్వేషన్లు. రాజ్యాంగాన్ని మారుస్తామనడం దారుణం. కేంద్ర మంత్రి రిజిజు. మా నేతలెవరూ అలా చెప్పలేదు. మల్లికార్జున ఖర్గే. అధికార విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన సభ. నాగపూర్ అల్లర్ల కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత. ఎస్టీ వర్గీకరణకు యత్నిస్తాం. అసెంబ్లీలో మంత్రి సీతక్క. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న. షెడ్యూల్ విడుదల. ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం. పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత. దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎంతోనే తవ్వకం. ఈ నెల 31లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. జస్టిస్ వర్మ బదిలీ. అలహాబాద్కు పంపుతూ కొలీజియం నిర్ణయం. విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు. సీజేఐ నిర్ణయం బేష్ ధన్కడ్. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది. ప్రతిపక్షాలు. ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఏ ల్యాబు. స్టూడెంట్ వీసాలో అమెరికా కోత. F1లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం. 2023-24లో 41% అప్లికేషన్లు రిజెక్టు. 10 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. ఇండియన్ స్టూడెంట్లకు తప్పని తిరస్కరణ. 2024లో తొలి నెలల్లో F1 వీసాలో 38% తగ్గుదల. కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఉగాది కల్లా కేబినెట్ విస్తరణ. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. కొత్తగా 4గురికి లేదా 5గురికి చోటు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో ముగిసిన చర్చలు. హాజరైన సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టులపై డిస్కషన్. మంత్రి పదవులు దక్కని వాళ్లకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్గా అవకాశం. హైకమాండ్తో చర్చలు పూర్తయ్యన్న పీసీసీ చీఫ్. 4గురు శాఖల్లో మార్పు, ఒకరికి ఉద్వాసన. మండలానికి 3 పబ్లిక్ స్కూల్స్. నర్సరీ నుండి ఇంటర్ వరకు క్లాసులు. ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూళ్లు. నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు తరగతులు. ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం. స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఒకే ప్రాంగణంలో విద్యాసంస్థలన్నీ విలీనం. సర్కార్కు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి రూల్స్. అసెంబ్లీలో 3 బిల్లులు. వెనజులా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 25% టారిఫ్. చర్చలు ముగిశాయి. పీసీసీ చీఫ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి షెడ్యూల్. మార్చి 28 ఎన్నికల నోటిఫికేషన్. 28 నుంచి నామినేషన్ల స్వీకరణ. ఏప్రిల్ 23న పోలింగ్. 25న ఓట్ల లెక్కింపు. విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వండి. ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేఖ. నివేదికపై కమిషన్ కసరత్తు. అధికారుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్ల పరిశీలన. విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలిచే విషయంపై ఇంకా రాని క్లారిటీ. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం. బయటకు దూకిన వ్యక్తి తీవ్ర గాయాలు. పగిలిన తల, విరిగిన మణికట్టు. నిందితు కోసం గాలింపు. 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సందడి. మిగతా కార్పొరేషన్లను మహిళలకు, యువతకు పథకాలు. గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో స్తబ్దత. ఖాళీగా కూర్చొని వెళ్లిన అధికారులు, ఉద్యోగులు. పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్. సిటిజన్ క్యూఆర్ కోడ్ ద్వారా సమాచార సేకరణ. ప్రతి పోలీస్ స్టేషన్లో 5 క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు. ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు. 3 నెలల్లో 8,500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్. 80% పాజిటివ్ రెస్పాన్స్, 20% నెగిటివ్. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. భూములను సర్వే చేయించుకునే బాధ్యతల రైతులకే. కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ల టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసే ఛాన్స్. మండలానికి 2 ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు. 6,000 మంది ప్రైవేట్ సర్వేలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని ఆలోచన. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ. ఇంట్లో కరెన్సీ కట్టలు దొరికిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కొలీజియం బదిలీ చేసింది. ఎంపీ వేతనాలు 24% పెంపు. పార్లమెంటు సభ్యుల నెలవారీ జీతభత్యాలు, మాజీ ఎంపీలకు అందించే పెన్షన్ మొత్తాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యలపై టాస్క్ ఫోర్స్ కోమా. కొన్ని సంగతులు. ఏప్రిల్ 23న హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక. ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు. ఉగాదికి అటుగా ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. 4గురా లేక 5గురు అన్నదానిపై కొరవడిన స్పష్టత. రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు. పోటీలో సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, ప్రేమ్ సాగర్ రావు, ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అవకాశం లేనట్టే.
ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ భేటీ. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు, కార్మికుల వెలికితీత ఈ విధానంతోనే టీఎంబీ పద్ధతికి స్వస్తి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయాలు. మంత్రుల శాఖల్లో మార్పులు ఉండేటువంటి అవకాశం. +2 పరీక్షల్లో కాలిక్యులేటర్కు అనుమతి. వైద్యులకు ఆధార్ అటెండెన్స్. భూభారత్తో పాటు భూమి విలువల పెంపు. ఉగాది తర్వాత మంచి రోజున అమల్లోకి. మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహోన్నత దానం మరింత వేగం. తోటాకు అసెంబ్లీలో ఆమోదంతో అవయవదానాలు మార్పిళ్లకు మార్గం సుగమం. రాష్ట్రంలో అవయవదానం మార్పిడిపై పెరుగుతున్న అవగాహన. ముస్లిం రిజర్వేషన్లపై అట్టుడికిన పార్లమెంటు. కాంట్రాక్టులో ముస్లింలకు 4% రిజర్వేషన్ల. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ధ్వజం. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటారా? శివకుమార్ రాజీనామా చేయాల్సిందే రిజిజు. జస్టిస్ వర్మపై చర్చ జరగవద్దని బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్న డీకే. బటన్తో భద్రతకు భరోసా. ప్రయాణంలో మహిళల భద్రతపై ఆర్టీఏ కీలక నిర్ణయం. అన్ని ప్రైవేటు ప్యాసింజర్ వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ల ఏర్పాటు. లైంగిక దాడికి యత్నం. ఎంఎంటీఎస్ నుంచి దూకిన యువతి. భోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై అగంతుడి దుశ్చర్య. తప్పించుకునేందుకు నడుస్తున్న రైలు నుంచి దూకిన యువతి. గాయాల పాలైన బాధితురాల్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం. ఒంటరి యువతిపై దుండగుడి దాష్టికం. భయంతో రైలు నుంచి దూకిన యువతి. గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే సిబ్బంది. బండి సంజయ్ చొరవతో యశోద ఆసుపత్రికి. పరారీలో నిందితుడు, అతని ఫోటో గుర్తింపు. అమెరికా పొమ్మంటోంది, భారత్లో భరోసా లేదు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్త మెరుగు. మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే. ఉద్యోగం వచ్చిన జీతం తక్కువని ఆవేదన. కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు. హెచ్ఆర్ మేనేజర్లు. కళల చదువుకు కత్తెర. అమెరికా F1 వీసాల్లో భారీగా కోత. 2023-24 41% తిరస్కరణ. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. భారతీయ విద్యార్థుల వీసాల్లో పెరిగిన కోతలు. బైడెన్ హయాంలోనే మొదలైన చర్యలు. వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గంలోకి 9గురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్, వివేక్, వాకిటి శ్రీహరి. పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, భట్టి, మహేష్ ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. క్యాబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటన. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని వ్యాజ్యం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు. ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధులన్నీ ఉపసంహరిస్తూ ఢిల్లీలో హైకోర్టు ఉత్తర్వులు. కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకుంటాం. గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం. కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి. సిద్దిపేట నుంచి రాజ్భవన్కు పాదయాత్రగా నేతలు. రేవంత్తో పాటుగా గవర్నర్కు వినతి పత్రాల అందజేత. ఎంపీల వేతనాలు 24% పెంపు. 1,00,000 నుంచి 1,24,000కు పెరిగిన నెల జీతం. 25,000 నుంచి 31,000కు పెరిగిన పెన్షన్. నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం. స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. మరో ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఏప్రిల్ 23న పోలింగ్, 25 ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు. అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తున్న బల్దియా. కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిసాక స్పష్టత. బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షద్ సాయి. యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు. మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్పై సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు. షారూక్, సచిన్, కోహ్లీపైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు. న్యాయవాది దారుణ హత్య. ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం. అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాద్లో న్యాయస్థానంలో ఘటన. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం కాంగ్రెస్ నేత. భూముల విలువలు పెరుగుతాయి. భూభారతి అమల్లోకి వచ్చాక పెంచుతాం. సాదా బైనామాలో కొత్త దరఖాస్తులు తీసుకోం. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు ఉండదు. విలేకరులతో ఇష్టాగోష్ఠితో మంత్రి పొంగులేటి. ఏటా భూముల విలువ పెంపు. అప్పుడే ఎక్కువ లావాదేవీలు ఉన్న చోట అదనపు రాబడి ఛాన్స్. మహారాష్ట్రలో ఇదే విధానం. థర్డ్ పార్టీ నివేదికలో ప్రతిపాదనలు. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ.